గురుగారు మీరు చెప్పినట్టుగానే దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకి దర్శనమిస్తుంది. ఈ అలంకార వైశిష్ట్యం గురించి అమ్మని మనం స్మరించుకుంటున్నాం. త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి అమ్మని ఈరోజు అలంకారం చేస్తారు. శ్రీశైలంలో అయితే ప్రథమం శైలపుత్రీచ, అమ్మని నవదుర్గల్లో శైలపుత్రి కింద ఈరోజు అవతారం చేస్తారు. రెండూ ఒకటే. ఇటు బాలా త్రిపుర సుందరి అన్నా ఒకటే, ఇటు శైలపుత్రి అన్నా ఒకటే. ఏమిటండి బాలా త్రిపుర సుందరి అని అంటే? మామూలుగా బాల అనే శబ్దానికి మనం ఎవరికి వాడుతుంటాం ఈ లోకంలో అంటే చిన్నపిల్లలకి వాడుతుంటాం. ఈ చిన్నపిల్లలకి వాడేటువంటి ఆ బాల శబ్దాన్ని అమ్మవారికి తీసుకొచ్చి కలిపారు, బాలా త్రిపుర సుందరి అని చెప్పి. అంటే ఆవిడేం బాలురా, ఆవిడేమన్నా చిన్నపిల్ల? నిజమే, చిన్నపిల్లలు. ఈరోజు కొన్ని చోట్ల ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నవదుర్గల కింద 9 మందిని అలా కూర్చోబెట్టి వాళ్ళని అమ్మవార్ల కింద భావించి వారికి పూజలు చేసేటువంటి సంప్రదాయం కూడా కొద్దిమంది పాటిస్తూ ఉంటారు. చిన్నపిల్లల అవతారంలో అమ్మ తిరుగాడుతూ ఉంటుందట బాలాంబ కింద. బాల అంబ అంటే చిన్నపిల్ల అని ఎందుకన్నారంటే, బాల అంటే ధారణా పటుశక్తి కలిగినటువంటి వారిని బాలురు అంటారు. దాని శబ్దానికి ఉన్నటువంటి అర్థం అంటే ధారణా పటుశక్తి. అంటే మనలో చాలామందిని ఏ ఒక విషయం గుర్తుంటుంది, 2 విషయాలు గుర్తుంటాయి, 100 విషయాలు మనకి గుర్తుండవు. అదేమిట్రా అని అడిగితే అదే అదే అని జుట్టు పీక్కుంటుంటారు కొంతమంది. కానీ అలా కాకుండా లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అమ్మకి ధారణలో ఉంటాయట. అందుకని అమ్మని బాలా అన్నారు. అటువంటి బాలా స్వరూపం. అందుకే బాల అంటే ఇక్కడ వయస్సుతోటి మనం లెక్క పెట్టకూడదు, ధారణా పటుశక్తి కలిగినది. మళ్ళీ పెద్దలు చెప్పారు బాల అని ఎందుకన్నారు అమ్మని అని అంటే, బాలుడు మన చేతికి అంది వస్తాడు, మిగతా వాళ్ళు మన చేతికి అందిరారు. చేతికి అందిరావటం అంటే ఏంటండి? మరి ఇటు రానా అన్న అంటే ఏంటమ్మా అని గబగబ నడుచుకుంటూ వస్తాడు చిన్నపిల్లవాడు. ఎందుకు పిలిచింది, ఇలా వెళ్ళటం వల్ల నాకేంటి ప్రయోజనం, ఇలాంటివన్నీ పాపం ఆలోచించడు. పిలిచింది వెళ్ళిపోవాలంతే. ఈ రకంగా చేతికి అంది రావటం అంటారు దాన్ని. పిలిచిన వెంటనే మన దగ్గరికి వచ్చేస్తాడు బాలుడు. అమ్మ కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అంటే మిగతా రోజుల్లోనూ భక్తితో పిలిస్తే వస్తుంది. అందులో విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టి అన్నం ఎక్కడైనా తినొచ్చు, కానీ కంచంలో పెట్టుకుని ఎందుకు తింటే దానికి ప్రదేశం ఏర్పాటు చేశాం. కాబట్టి దేవీ నవరాత్రుల్లోనే ప్రత్యేకంగా బాలాంబని ఈరోజు మనం అమ్మా రామ్మా ఒక్కసారి నీ దర్శన భాగ్యం నాకు కలిగించు, దగ్గరికి రా తల్లి, రామ్మ బాలాంబ, బాలా అని నోరారా నువ్వు పిలవగలిగితే ఆ అమ్మ నీ దగ్గరికి వచ్చి చక్కగా తన స్పర్శని నీకు అనుగ్రహిస్తుంది. ఈ జీవితంలో నీకు పరిపూర్ణ సిద్ధిని కలగచేస్తుంది. అందువల్ల అమ్మని బాలా త్రిపుర సుందరి కింద ఈరోజు పూజ చేయమన్నారు. అలాగే శ్రీశైల ప్రాంతంలో ఈరోజు శైలపుత్రి అంటే ఆ హిమవంతుడు అనేటువంటి ఆ పర్వతరాజు ఎవరైతే ఉన్నారో ఆ పర్వతరాజుకి పుట్టినటువంటి నవదుర్గల్లో మొట్టమొదటి పేరు. ఆ పేరు తలుచుకుంటే చాలా పరమ పవిత్రం అంటారు. ఆ అమ్మని శైలపుత్రి కింద ఆరాధన చేస్తారు. ఎందుకంటే శిలకి పుట్టినప్పటికీ అక్కడ ప్రధానంగా మనం ఆంతర్యం గమనించాలి. కఠినత్వం కలిగినటువంటి శిల, ఆ శిలకి పుట్టినటువంటి ఆ తల్లి మృదువుగా సంచారం చేస్తుంది. ఎప్పుడు నువ్వు కనుక చక్కటి లాలిత్యమైనటువంటి ప్రవర్తన గనక నువ్వు కలిగి ఉంటే ఆ శైలపుత్రి నీలో మృదుత్వాన్ని పెంచుతుంది. భక్తి అనేది ఎప్పుడూ కూడా శిలాసదృశంగా ఉండకూడదు, కరిగిపోతూ ఉండాలి. వీడు మంచివాడు అని మనం ఎప్పుడు లెక్క పెడతామనంటే వాడిలో కరిగేటువంటి లక్షణం, ఎదుటివాడి మీద సానుభూతి సహానుభూతి పొందగలిగినటువంటి లక్షణం ఉంటే అది వాడి భక్తికి, వీడు భక్తి కలిగినటువంటి వాడని చెప్పి లెక్క పెడతారు. అటువంటి కలగాలి అంటే అటువంటి మృదుత్వ గుణం మనకు కలిగించేటువంటిది ఆ శైలపుత్రి, ఆవిడని ఆరాధన చేస్తే. కాబట్టి అమ్మని శైలపుత్రి కింద, బాలా త్రిపుర సుందరి కింద, ఇంకా రకరకాల పేర్లతోటి ఈరోజు మనందరం కూడా కొలిచి ఆ అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులు మగుదుము గాక.